హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ భారతదేశ రాజకీయాల్లో ఒక గొప్ప పరిణామం జరిగింది. జంజీ విప్లవంతో మొదలైన ఒక ఆందోళన ఈవేళ ఒక మినిస్టర్ రాజీనామా చేసేంత వరకు తీసుకొచ్చింది. ఇందులో అనేక బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా ఒక మీడియా వర్గం పూర్తిగా వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ కూడా విద్యార్థులు తమ అనుకున్నది సాధించే వరకు నిద్రపోలేదు. చివరికి నీట్ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి బాధ్యత వహించాలంటూ తమ సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ని ఈవేళ వాళ్ళు సాధించారు. ఈ విషయం మీద దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ఉద్యమాలు ఏమిటి, ఈ ఉద్యమాలలో ఎవరు ఎంతెంత పాత్ర పోషించారు, అలానే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనే దాన్ని చర్చించడం కోసం మనతో స్టూడియోలో ఈవేళ ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ఒకరు జి ఆంజనేయులు గారు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, వారికి స్వాగతం. అలానే నా సహచరులు జిపి వెంకటేశ్వర్లు గారు, విజయవాడ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ది ఫెడరల్. అలానే ఇంకొక సీనియర్ జర్నలిస్టు, నా సహచరుడు సీనియర్ కరెస్పాండెంట్ విజయ్ కుమార్ గారు చర్చలో పాల్గొంటున్నారు. ఆంజనేయులు గారు, నేను మీతో ఈ చర్చని మొదలెడుతున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దేశంలో యువతకు సంబంధించి ఇటీవల కాలంలో జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమంగా దీన్ని చూడవచ్చు. యువతలో ఉన్నటువంటి ఆగ్రహం, అందులోనూ నీట్ పరీక్ష అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి జరిగేటువంటి పరీక్ష. ఏదో నీట్లో ఈవేళ ఒక్కసారే లీకేజీ జరిగింది, లేకుంటే అవకతవకలు జరిగినాయి అని నేను భావించట్లేదు. కానీ గతంలో కూడా అనేక మార్లు అవకతవకలు జరిగినాయి, లీకులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ యువతలో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి ఇది నిదర్శనం. దానిలో భాగంగానే దాని ప్రభావం ఈసారి యువతలో చాలా పెద్ద ఎత్తున కనపడము. అలాగే ఇదే సమయంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి అంటే యువతని ఆకట్టుకునేటువంటి ఒక గ్రూప్ ఒకటి తయారు కావడము, ఇది ఇంటర్నెట్ ఇంపాక్ట్, వీటన్నిటి మూలంగా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఢిల్లీలో కలిగించింది. ఢిల్లీ రాజకీయ వర్గాల మీద దాని ప్రభావాన్ని కలిగించింది. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్ల కాలంలో అనేక ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికంటే అత్యంత ఎక్కువ ప్రభావవంతంగా ఈ జంజీ ఉద్యమం పనిచేసిందని చెప్పొచ్చు. దాని ఫలితంగానే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పనటువంటి పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. జిపి గారు, ఈ ఉద్యమం గురించి, అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్రోనలాజికల్ గా ఒక ఆర్డర్ ప్రకారంగా ఉద్యమం జరుగుతూ వచ్చింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? సార్, ముందుగా ఫెడరల్ ప్రేక్షకులకు నమస్కారం. మీరిద్దరు చెప్పినట్టుగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాలి. అసలు ఈ ఉద్యమం ప్రారంభం కావడానికే జస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన ఏ నిరుద్యోగులైతే కాక్రోచులుగా మారి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా తిరిగి సమాజం మీదకి రావడం, మమ్మల్ని అవమానిస్తారా, ఉద్యోగం ఇవ్వలేని ప్రభుత్వానికి అవమానించే హక్కు ఎక్కడ ఉంది అంటూ ఉద్యమం చిన్నగా, అది కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఉద్యమం ఒక పెద్ద ఉద్యమంగా మారి ఒక పార్టీగా ఆవిర్భవించి, ఆ పార్టీ పిలుపు మేరకు, కేవలం సోషల్ మీడియాలో పిలుపు మేరకే ఢిల్లీ వీధుల్లో లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు బాధలు పడుతున్న వాళ్ళు రావటానికి కారణమైంది అని చెప్పేసి. అంటే పాలనలో ఎక్కడో లోపం ఉంది, ఈ పాలన మాకు నచ్చటం లేదు అని యువతరము ఒక్కసారిగా తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెలవిచ్చే విధంగా బయటకు వచ్చిందనేది మనకందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు జంజీ ఉద్యమాలు వస్తున్నాయి అక్కడక్కడ, లేదా బంగ్లాదేశ్ లో మనం చూసాము, లేదా కొన్ని దేశాలలో, శ్రీలంక కొన్ని ప్రాంతాలలో చూసాము. అక్కడ అసలు ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఈ రోజు కూడా అక్కడి నుంచి వచ్చి భారతదేశంలో తలదాచుకుంటున్నారు.
అట్లాంటి పరిస్థితులు భారతదేశంలో రావని నేను అనుకుంటున్నాను. కానీ మొన్న 20వ తేదీ జరిగినటువంటి విద్యార్థి యువజన ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఎంత విశ్లేషణ చేసినా ఎవరికి వాళ్లే ఆవేశంగా బాధతో వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు తప్ప వాళ్ళను వెనకుండి ప్రత్యేకంగా నడిపించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ దీప్కే ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరుద్యోగులు విద్యార్థులు కదిలి వచ్చారు. అయితే 20వ తేదీన ఢిల్లీలో పోలీసు చర్య సరైంది కాదు. ఆ చర్యను ప్రభుత్వము ఎలా సమర్థించుకోవాలన్నా కుదరడం లేదు. అందులో భాగంగానే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి దారితీసింది. 20వ తేదీన పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలు విద్యార్థి యువజనుల పైన జరిపినటువంటి లాఠీ చార్జీ లేదా తోటాలు, అవి ఆ పిల్లెట్స్ తగిలి, అంటే రాహుల్ గాంధీ ఒక యువకుడిని తీసుకొచ్చి ఇదిగో పిల్లెట్స్ తగిలి శరీరం అంతా దద్దుర్లు వచ్చేసి ఎర్రగా కందిపోయింది. అంటే మనకు కందిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అతనికి ఎంత బాధ ఉంటది, ఎంత ఆవేదన ఉంటది. ఒకవేళ ఆయువు పట్టణం తగిలితే చనిపోవడానికి కూడా కారణమైంది. కొన్ని చోట్ల మనం చూసాం ఆ విజువల్స్ లో పోలీసులు ఈ పొగ బాంబులు విసిరినప్పుడు అక్కడికక్కడే వెంటనే ఒక యువకుడి ముఖానికి తగిలి వెంటనే కింద పడిపోయాడు. ఒక పిల్లోడు నా కళ్ళ ముందే ఆ తొక్కిసలాటలో చచ్చిపోయాడని ఒక విద్యార్థి చెబితే ఎవరు నమ్మలేదు, కానీ అది బయటికి రాలేదు. ఇట్లా మొత్తం మీద ఆ ఉద్యమము రణరంగంగా మారింది. అది మారటానికి కారణము పాలకులు అనేది, విద్యార్థి యువతలో ఉన్న వ్యతిరేకత అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి ఉద్యమాలు పుట్టుకురావడం అనేది నాకు తెలిసి భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి. ఎవరు లేకుండా, ఏమీ చెప్పకుండా ఇట్లాంటి ఉద్యమము ఒక్కసారిగా అన్ని చూస్తున్నాం మనము. సహజంగా ఏంటంటే పార్టీ నాయకులు పార్టీల వెనకుండి నడిపిస్తే ఉద్యమాలు వచ్చినాయి, కానీ ఇది ఎవరితో సంబంధం లేకుండా బాధలో నుంచి వచ్చినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం సందర్భంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం స్వాగతించదగిందే. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, వాళ్ళు ఇంకొక 2 డిమాండ్లను మేము మీ ముందుస్తున్నాము, ఇవి అయిపోయేంత వరకు మా ఉద్యమం ఆగదు అని చెప్పేసి అంటున్నారు. అంటే చనిపోయిన వాళ్లకు అంటే ప్రభుత్వం ఇంతవరకు ఎంతమంది చనిపోయారా అనేది ప్రకటించలేదు. దాని మీద వద్దాం. విజయ్ గారు, ఈ జంతర్ మంతర్ ఉద్యమాన్ని ఒకటి ఎలా ప్రారంభమైంది, 2 విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు, చలో పార్లమెంట్ తో సహా? సార్, ప్యానెల్లో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ నమస్కారం. ది ఫెడరల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్న దానిని మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు ప్రధాన కారణం. దాంట్లో భాగంగా దేశంలో నలుమూలలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి యువత అంతా సోషల్ మీడియాలో ఒక గ్రూప్ గా ఏర్పడడం, ఆల్ ఆఫ్ సడన్ గా అది కాక్రోచ్ జనతా పార్టీగా అవతరించడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించే విధంగా వాళ్ళు జంతర్ మంతర్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టడం, ఆ క్రమంలోనే నీట్ పేపర్ లీక్ కావడం, అందులో భాగంగా దాదాపు 14 నుంచి 20 మంది యువతులు ప్రాణాలు తీసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం, ఈ అంశాలు యువతలో మరింత ఆగ్రహాన్ని గురి చేశాయి, ఆవేశానికి గురి చేశాయి, బాధకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ఈ మూవ్మెంట్ బాగా తీవ్రమైంది, యువతలో బాగా ఆలోచన రేకెత్తించింది. విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయంపై ప్రశ్నించాలని, ఒక దగ్గరికి రావాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగానే జరిగింది. సో మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ అవతరించడానికి ప్రధాన కారకులు ప్రభుత్వ పాలకులే. ప్రభుత్వ పెద్దలు యువతని ప్రజాస్వామ్య హక్కులు హరించే విధంగా, వాళ్ళకి ఉపాధి కల్పన లేకుండా చేయడము, ప్రశ్నించే గొంతులను నొక్కివేయడము, ఇలాంటి కారణాల రీత్యా యువత ఒత్తిడిలోకి గురయ్యారు అన్నదైతే ఇక్కడ స్పష్టంగా అవుతుంది.
దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనే ఈ ఉద్యమం అని చెప్పొచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఈ ఉద్యమం రూపుదాల్చడం అనేది ఇక్కడ గొప్ప విషయం. భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది దీని ద్వారా. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది కూడా అన్న ఒక చర్చ కూడా ఉంది సార్. ఓకే, రైట్. ఆంజనేయులు గారు, ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల అంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్న ఆ లోపాలు, ఎలాంటి లోపాలు బయటపడ్డాయని మీరు అనుకుంటున్నారు? అంటే నీటిలో ఈవేళ ప్రత్యేకంగా బయటపడడం అనేది ఏది లేదు. ఈవేళ ప్రత్యేకంగా ఏముంది కానీ ప్రతిసారి పరీక్షల విధానంలోనే పారదర్శకత లేకపోవడం, ప్రతిసారి ఏదో ఒక రూపంలో, నేను ఎక్కడో చదివాను, ధర్మేంద్ర ప్రధాన్ ఆ రాజకీయ పార్టీ విద్యార్థి విభాగానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కూడా నీట్ పేపర్ లీక్ అయింది, అప్పుడు ఈయన ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు అని చెప్పేసి. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి, జరగకపోవడం అనేది కాదు. ఈవేళ మనం చూడాల్సింది ఏంటంటే యువతలో పెళ్లిబుక్కుతున్నటువంటి ఆగ్రహం ఈవేళ ఏదో ఈ పరీక్షలకు సంబంధించి ఒక్కదానికి మాత్రమే కాదు, పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడము, ఆ ఉన్న పరిమితమైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఉన్న మార్గాలు కూడా మూసుకుపోతూ ఉండడము, ఈ అన్ని కారణాలు కూడా యువతలో ఆగ్రహాన్ని పెంచడానికి, అలాగే మనకు భవిష్యత్తు లేని పరిస్థితి ఒకటి క్రియేట్ అవుతా ఉన్నది అనేటువంటి ఒక భయం వాళ్ళల్లో పెరగడము. అదే సందర్భంలో దీనికి సోషల్ మీడియా వేదిక కావడం మూలం కూడా అనేక రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి ప్రభావంతోనే ఇప్పుడు ఇది ఒక పెద్ద ఉద్యమంగా రూపుదాల్చింది తప్ప మనం ఓన్లీ నీట్ ఇది ఒక్కటి ఈవేళ ప్రత్యేకంగా జరిగింది అనే యాంగిల్లో నేను చూడలేదు. ఎందుకంటే మనం గతంలోనే ఇదే ప్రభుత్వ హయాంలో రైతుల ఆందోళన చూసాం, అది ఎంతకాలం సాగింది, దాని మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, అలా ట్రాక్టర్లు పెట్టి నగరంలోకి జనాన్ని రానియకుండా, లేకుంటే చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఉద్యమం అది. అలాంటి దాంతో పోల్చినప్పుడు ఇది దానికంటే చిన్న ఉద్యమంగానే చూడాల. కానీ దీని ప్రభావం దేశం మొత్తం మీద కలిగించడానికి కారణం ఏంటంటే ఇటీవల వచ్చిన అంటే సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగటము, దాని రిఫ్లెక్షన్ యువత మీద ఉండడం, సమాచారం వెంటనే చేరేటువంటి ఒక వీలైనటువంటి పరిస్థితి ఒకటి క్రియేట్ కావడం, వీటన్నిటి ఫలితంగా ఇది ఒక బలమైనటువంటి ఉద్యమంగా ప్రభుత్వం మెడలు వంచేందుకు అంటే తప్పక మెడలు వంచక తప్పని పరిస్థితి ఒకటి క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం అలా చూడాలనేది నా అభిప్రాయం. ఓకే, జిపి గారు, ఇందాక మీరు ప్రస్తావించారు ఈ సిజేపీ తదుపరి డిమాండ్లు ఏముంటాయి అనే దాని మీద. అంటే నాకు అర్థమైనంత మటుకు ఒకటి, చనిపోయిన 23 మందికి ₹1 కోటి ఇవ్వాలనేది, అలానే ఈ పరీక్షల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలనుకునే డిమాండ్ కూడా ఒకటి ఉన్నట్టుంది. మీ విశ్లేషణ ఏమిటి? అంటే ఒకటి సార్, అంటే దీప్కే కూడా స్పందించాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మంచి పరిణామము, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అంటే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేయాలి. అదే విధంగా 20వ తేదీన ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో ఆ విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలి. విద్యార్థి యువజనుల మీద పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి. ఇక మీరు అన్నట్టు విద్యా విధానంలో చాలా మార్పులు రావాల్సి ఉన్నాయి. ఆ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి అవసరమైనటువంటి అంశాలను చర్చించడానికి అది తర్వాత జరిగే పరిణామాలు కావచ్చు. ఇప్పుడు మీరందరికీ అన్నారు ఏమని, అసలు విద్యా వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటుంది అని. తన చేతుల్లో ఉంటే పాఠాలు వాళ్ళ ఇష్టం వచ్చినవి తయారు చేసి పెట్టొచ్చు. ఈరోజు రాముడి గురించో అంటే భగవంతుల గురించో గొప్పగా చెప్పాల్సిన పాఠాలు ఈ రోజుల్లో అంత అవసరం లేదు. టెక్నాలజీ గురించి గొప్పగా చెప్పాల్సిన పాఠాలు వస్తే చాలు, లేదు బతకడానికి అవసరమైనటువంటి పాఠాలు నేర్పిస్తే చాలు. అవి కాకుండా ఆధ్యాత్మిక చింతనని, భజనలు చేసుకుంటూ ఉండాలని, లేకపోతే కరోనా వస్తే చప్పట్లు కొడితే పోతుందని, ఇట్లాంటి విధానపరమైనటువంటి అంశాలను ఆలోచించి తీసుకొస్తే ఈ యువత లేకపోతే ఈ జనం భవిష్యత్తు ఏమి కావాలి అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. విద్యా విధానము
ఎలా ఉండాలి అని అంటే మనము నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ ఆ, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విధానం వద్దని అప్పట్లో చాలా వరకు ఆందోళన కార్యక్రమాలు చేశాం. కానీ ఈ రోజు అప్పుడు శాస్త్రీయ విద్య కోసం పోరాటాలు చేశాం ఎక్కువగా. ఈ రోజు శాస్త్రీయ విద్య వచ్చింది, కానీ ఆ శాస్త్రీయ విద్యా విధానం వల్ల భారత రాజ్యాంగం అంటే ఏంటి, పాలన అంటే ఏంటి, అది ఎలా ఉంటుందనేది విద్యార్థి మర్చిపోతున్నాడు. ఇట్లాంటి విధానాలు కూడా వస్తా ఉన్నాయి. అలా కాదు, అంటే ఈ ఉద్యమాలు రావడానికి ఇలాంటి అన్ని కూడా కారణం. ఎవరైతే బాగా చదువుకున్నారో, దేశం గురించి ప్రపంచం గురించి తెలుసుకున్నారో అటువంటి వాళ్ళు ఆక్రోశం వస్తే ఎలా ఉంటుందో, ఈ ఉద్యమాలు ఎట్లా ఉత్పన్నమవుతాయో ఆ దీప్కే తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఒక పార్టీని నిర్మించి ఉద్యమానికి తీసుకొచ్చింది. కేవలం నెల 15 రోజుల్లో ఒక పార్టీ నిర్మాణం జరిగి, అంటే పార్టీ స్థాపన జరిగి, అది కూడా సోషల్ మీడియాలో జరిగి దేశవ్యాప్త ఉద్యమానికి కారణము కావడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది ప్రథమం. అయితే ఈ ఉద్యమం ఎంతకాలం నిలబడుతుంది, ఈ విద్యా వ్యవస్థ బాగు చేస్తే, ఇదిగో సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలో ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రభుత్వం ఒక సంస్కరణను ప్రోత్సహిస్తుంది, లేదు విద్యార్థి యువజనులు ఇంకొక సంస్కరణను తిరస్కరించవచ్చు. దీని మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది, ఈ సంఘర్షణ ఎంతవరకు పోతుంది, మళ్ళీ ఆ సంఘర్షణే ఉద్యమానికి దారి చేసే పరిస్థితులు కూడా రావచ్చేమో. ఇలాంటి అంశాలన్నింటి మీద కూడాను లోతైనటువంటి అధ్యయనం జరగాలి. విద్యా విధానంలో మంచి మార్పులు రావాలి. పైగా పరీక్షల విధానము ఎంత దరిద్రంగా ఉండటం అనేది ఈ దేశంలోనే ఎక్కువ జరుగుతా ఉందని చెప్పేసి అనుకుంటున్నా. అసలు ఇంకోటి కూడా, నేను బాగా చదువుకున్నాను, కష్టపడి చదువుకున్నాను, ప్రతి దానికి నాకు పరీక్ష ఏంది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, బాగుంటుంది, మంచి ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి చిన్న ఉద్యోగానికి ఒక ఎంట్రన్స్, దానికోసం కోచింగ్, డబ్బులు తగలబెట్టుకోవడము. అలాంటప్పుడు అసలు చదువులే ఎందుకు, లేదు కాపీయింగ్ చేసి పాస్ అయిందా, అలాంటి పాస్ అయిన విధానాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది? ఇది కూడా యువత విద్యార్థి వర్గం ఆలోచిస్తా ఉంది. మా జీవితం అంతా పరీక్షలు రాయడానికే సరిపోతుందా అని. ఓకే విజయ్, మీరు చెప్పండి, ఈ నీట్ పరీక్ష నేపథ్యంలో, ఈ జన్జీ ఉద్యమ నేపథ్యంలో అసలు కోచింగ్ సెంటర్ల దురాగతాలకు మరోసారి తెర మీదకి వచ్చినాయని చెప్పి కూడా చాలా చెప్తా ఉన్నారు. ఇది ఎంతబట్టి నిజం అంటారు? ఇది 100% నిజం సార్. కోచింగ్ సెంటర్లు అంటే మంచి ర్యాంకులు సాధిస్తారు మా కోచింగ్ సెంటర్లో చేరితే, మా కోచింగ్ సెంటర్లో పాఠాలు వింటే, మా కోచింగ్ తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కళాశాలలో సీట్లు సాధిస్తారు అన్న పేరుతోటే విద్యార్థుల తల్లిదండ్రులని మభ్యపెట్టే ప్రయత్నం, వాళ్ళని అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. ఇది రకరకాల మీడియాల ద్వారా జరుగుతూ ఉంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏమనుకుంటారు, డబ్బులు పోతే పోయినాయి కానీ మా పిల్లవాడికి మంచి కళాశాలలో సీట్ రావాలి అన్న వాళ్ళు కోరుకుంటారు. దానిని ఒక వీక్నెస్ గా తీసుకున్నటువంటి కోచింగ్ సెంటర్ల వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎలాంటి కోచింగ్ ప్రమాణాలు ఉంటున్నాయి, ఉన్నతమైన ప్రమాణాలు ఉంటున్నాయి, అసలు కోచింగ్ క్లాసులు ఎలా ఉంటున్నాయి, అవేం పట్టించుకోకుండా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆశతో ఆ కోచింగ్ సెంటర్లకు వెళ్ళడము, వాళ్ళ వీక్నెస్ ని ఆసరాగా చేసుకోవడము, లక్షల రూపాయలు వాళ్ళ నుంచి దండుకోవడము. మరి ర్యాంకులు వస్తున్నాయంటే ర్యాంకులు సరిగా రావడం లేదు. ఎవరో ఎక్కడో కష్టపడి చదువుకొని ర్యాంకులు సంపాదించుకున్నట్టు వాళ్ళని తీసుకురావడము, వాళ్ళ ఫోటోలు తీసి ఇదో ఆ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ ర్యాంక్ వచ్చింది చెప్పడం, ఇలా వాళ్ళు భారీగా వ్యాపారానికి దిగడము, ఇక్కడ తల్లిదండ్రులు భారీగా లాస్ కావడము. ఈ దోపిడీ మాత్రం బాగా జరుగుతా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, కట్టడి చేయాలి. ఇది కూడా ఒక పెద్ద డిమాండ్ గా ఉంది సార్ ఈ నేపథ్యంలో. ఓకే ఆంజనేయులు గారు, అంటే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా యువత రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా నేను ఇందాకనే చెప్పినట్టు యువత అసంతృప్తి రిఫ్లెక్షన్ కి ఇది దర్పణం. అయితే ఇది
రాజకీయాల మీద ప్రభావం కలగజేయడం అంటే దీని నుంచి యువత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమా, లేకుంటే ఓట్ల ఓట్ల సమయంలో ఓట్లు వేయడమా అనేది. అలాగే మన విజయ్ చెప్పినట్లు విద్యా సంస్కరణలకు సంబంధించిన వీటి మీద అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక కేంద్రీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈవేళ ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థ, ప్రైవేట్ విద్యా సంస్థల నంబర్ పెరుగుతా ఉన్నది ఓ పక్కన. అలాగే వీటన్నిటిని మించి కోచింగ్ సెంటర్లు అయితే మొత్తం ప్రైవేట్వే. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం కోచింగ్ ఇచ్చేదేం లేదు. ప్రభుత్వం మామూలు విద్యా సంస్థలు నడుపుతా ఉంటే వీళ్ళు కోచింగ్ సెంటర్లు అన్ని ప్రైవేటు వ్యాపార సంస్థల కింద మారిపోయినాయి. కాబట్టి వాటన్నిటి రిఫ్లెక్షన్ రాజకీయాల మీద ఏ మేరకు ఉంటుందని ఖచ్చితంగా యువత ఇంపాక్ట్ రాజకీయాల మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటది అనే దానికి నిదర్శనం. కారణం ఏంటంటే ఈవేళ పేరు అంటే గుర్తింపు లేని ఒక రాజకీయ పార్టీ, వ్యంగ్యంగా పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ ఒక పిలుపిస్తే దానికి స్పందించి దేశంలో ఉండేటువంటి యువత కదిలి ఒక పెద్ద ఉద్యమం నడపడానికి కారణమైనారు అంటే ఇది ఆ రాజకీయ పార్టీ గొప్పతనము లేకపోతే అభిజిత్ దీప్కే గొప్పతనం అని నేను అనుకోవట్లా. ఇది యువతలో ఉన్న అసంతృప్తిని అంటే పెళ్లిబుగుతున్న అసంతృప్తిని మనకు తెలియజేస్తా ఉంది, పాలకులకు తెలియజేస్తా ఉంది. దీన్ని పాలకులు సక్రమంగా గ్రహించి తమ అంటే ప్రజా సమస్యల పట్ల లేకుంటే విద్యార్థులు యువత ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే ఇది కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కనుక కాకపోతే రాబోయే రోజులు మరింత జటిలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందాకనే మన మిత్రులు చెప్పారు, అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్, ఈ అనేక మన చుట్టూ ఉన్న అనేక దేశాల్లో జరిగినటువంటి ఉద్యమాలు లేదా అక్కడ ఉండే రాజకీయ పార్టీలు అంటే పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు పారిపోయేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అంటే అలాంటి పరిస్థితి దేశంలో క్రియేట్ అవుద్దా కాదా అంటే అది వేరే విషయం. కానీ బట్ యువతలో తీవ్రమైనటువంటి ఆగ్రహం పెరగకుండా చూసుకోవాల్సిన అవసరము ఇవాళ పాలక పార్టీలకు ఉన్నది. అలాగే మిగతా రాజకీయ పక్షాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి రాజకీయ పక్షాలు ఉన్నాయి. రాజకీయ పక్షాలు అన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రాజకీయ ఉద్యమంలో 20వ తేదీన దీనికి మద్దతు తెలియజేశారు, నేరుగా వచ్చి పాల్గొన్నారు. అంటే వాళ్ళందరూ కూడా అంటే విద్యా సంస్కరణల పట్ల దృష్టి సారించి దీన్ని ఒక పార్లమెంట్ లో చర్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తే రైట్ ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు యువత కోసం విద్యార్థుల కోసం సరైనటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కలగడానికి దోహదపడుతుంది. అప్పుడు ఏమైనా ఈ యువత ఆగ్రహాన్ని కొంత నియంత్రించడానికి అవకాశం ఉన్నది. ఆంజనేయులు గారు, మీరు ఇప్పుడే జస్ట్ ఒక వార్త వస్తా ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ కి ఒకవేళ ఈ శాఖకు రాజీనామా చేసినప్పటికీ ఆయనకి చాలా పెద్ద పోస్ట్ ఇవ్వబోతున్నారు, ఇంకొక పెద్ద మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నారు అంటున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ బీజేపీ రాజకీయ వైఖరి ఏంటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ప్రతిపక్షాలు కాదు, యువత మొత్తం ఏమున్నా సరే మేము మా విధానాలను మాత్రమే అనుసరిస్తాం అని బీజేపీ చెప్పకనే చెప్పింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా అందుకే ఒక మాట చెప్పాను, ఇన్నేళ్ల కాలంలో బీజేపీ ఏ రాజకీయ ఉద్యమం పట్ల, రైతు ఉద్యమం పట్ల, మిగతా ఉద్యమాల పట్ల లొంగుబాటు ధోరణి కానీ, దాని పట్ల సానుకూల వైఖరిని కానీ, లేకుంటే చర్చలకు వెళ్ళేటువంటి ధోరణి కానీ ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు. అలాగే దీని మీద ప్రధాని స్థాయిలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు కూడా లేవు. అలాంటిది మరి ఇప్పుడు కూడా ఏదో ముసలి కన్నీరు కార్చి తాత్కాలిక ఉపశమనానికి ఒక ప్రయత్నం చేసి ఈ పదవి పీకేసి ఇంతకంటే పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా యువకుల ఆగ్రహం మరింత పెరగడానికి దోహదం చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఇది దేశ రాజకీయ పరిణామాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం అవుతుంది. ఎందుకంటే దీని ప్రభావం ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఉంటాయి. ఓకే, జీపీ గారు, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వెనుక అంటే చలో పార్లమెంట్ కి సంబంధించిన ఆ రోజు అంత బ్రోటల్ లాఠీ చార్జ్ కానీ లేదా ఇది జరగకపోతే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చి ఉండేది. అంటే లాఠీ చార్జి జరగడం వల్లనే ఈ ఉద్యమం ఇంకా బలపడింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర ఒక్కసారిగా ధర్నాకు దిగిందో అది మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీకి అంటే కూటమికి అంటే ఇండియా కూటమికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతామనే భావన ఎన్డీఏ కూటమికి వచ్చింది.
దానివల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని కొంత వెనకంజ వేయించడానికి, ప్లస్ యువతలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల మీ సమస్యను పరిష్కరించాము, ఇక ముందు భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు ఉత్పన్నం కావు, ఏదైతే పరీక్షల నిర్వహణ సంస్థ ఉందో ఆ సంస్థలో 47 మందిని తొలగించాము, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిని కూడా రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశాము, అంటే ఈ విద్యా శాఖలో పరీక్షలు నిర్వహించే శాఖకు సంబంధించి పూర్తి ప్రక్షాళన జరిగింది, మీరు శాంతించండి, కోపాన్ని తగ్గించుకోండి అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసింది భారత ప్రభుత్వము. బీజేపీ ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇందులో మిగిలిన కూటమిలో మిగిలిన పార్టీల వాళ్ళు ఎవరూ మాట్లాడలేరు. కేవలము బీజేపీ పార్టీకి సంబంధించిన 2 మంత్రులు లేదా ప్రధానమంత్రి కూడా కేవలం సోషల్ మీడియా ద్వారానే మాత్రం తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు తప్ప, ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసో విలేకరులందరినీ పిలిపించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పే విధానాన్ని కూడా ఆయన తీసుకోలేదు. ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని మాత్రమే చెప్తున్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఈ కోచింగ్ సెంటర్లను అదుపు చేయడానికి, ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా ఉండడానికి ఈ ఏడాదిలోనే తయారు చేసినటువంటి ఒక ముసాయిదా ప్రకటనను ఎందుకు సక్రమంగా అమలు చేయలేదు? మంత్రివర్గము దాన్ని ఆమోదించి అసెంబ్లీలో పెట్టి ఎందుకు ఆమోదించలేదు? దాన్ని చట్టంగా ఎందుకు తయారు చేయలేదు? ఇంత జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క మాట కూడా విద్యార్థి యువత న్యాయమైన కోరికని ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఎన్డీఏలో భాగస్వామి అయితే ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తారా? ఏంటి ఈ పరిపాలన అనేది కూడా చాలా మంది విద్యార్థి యువతరంలో ఇంకా ఆవేదనను పెంచింది సార్. ఓకే విజయ్, చివరిగా ఒక ప్రశ్న చెప్పండి. ఈ ఉద్యమంలో ఎక్కడ చూసినా మనకి ఒక 3 ఫోటోలు బాగా కనపడ్డాయి. 1 భగత్ సింగ్, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 3 మహాత్మా గాంధీ. ఈ ఫోటోలు కనపడ్డాయి. వీటిని అంటే ఇది అహింసాయుత మార్గంలో మేము ఉద్యమం చేసామని చెప్పుకోవడం కోసం ఈ పిల్లలు ఇలా చేశారా, లేకపోతే మీరేమనుకుంటుంటారు? 100% సార్. ఇంత భారీగా చేసినటువంటి ఉద్యమంలో ఆందోళనకారులు కానీ, ఉద్యమకారులు కానీ, యువత కానీ ఎక్కడ చిన్న పొరపాటు కూడా చేయలేదు. అలా చేయకుండా చేసినటువంటి ఉద్యమం ఏదైనా పెద్ద ఉద్యమం ఉందంటే అది కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి జంతర్ మంతర్ ఉద్యమమే. గతంలో రైతు ఉద్యమాలు కానీ రకరకాల ఉద్యమాల్లో అక్కడ ఇక్కడ చిన్న పొరపాట్లు జరిగాయి. కానీ ఇక్కడ మాత్రం 100% ఇక్కడ ఇది నాన్ వైలెన్స్ మూవ్మెంట్ కిందే జరిపారు. దీనికి మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. రెండోది, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవడం కోసం, అలా కాపాడుకుంటేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుంది, నిరకుశత్వం పోవాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, స్వేచ్ఛ వర్ధిల్లాలి అన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను చూపించడం, తర్వాత త్యాగానికి, ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడము, మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కోసం పోరాటం చేసి తీరుతాము, ప్రాణాలని లెక్క చేయము అన్న సింబాలిక్ గా భగత్ సింగ్ ఫోటోను చూపించడం. మొత్తం మీద ఈ ఉద్యమము ఎక్కడ కూడా వైలెన్స్ లేకుండా జరగడం ఒక ఎత్తు అయితే, దీన్ని వైలెన్స్ చేసిన విధానం పోలీసులది, ప్రభుత్వానికి. ఆ చట్ట పేరు మాత్రం వాళ్ళకి వచ్చింది, ఆ మచ్చ అలాగే మిగిలిపోతుంది. ఆడపిల్లలను కూడా రకరకాలుగా వాళ్ళు లాఠీలతో కొట్టడము, గుచ్చడము, మేకలతో కొట్టినటువంటి కర్రలతో కొట్టడము, చాలా దారుణమైనటువంటి వైలెన్స్ పోలీసులే క్రియేట్ చేశారు అక్కడ. ఓకే ఆంజనేయులు గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇందాక ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో చివరి పేరా మీరు గమనించినట్టయితే ఆయన రిపెంట్ తోటి రాజీనామా చేసినట్టు లేదు. ఆయన ఏమన్నారంటే ఈ దేశంలో మతోన్మాద శక్తులు లేదా విదేశీ శక్తులు జొరబట్టకుండా ఉండటం కోసం నా పిల్లల్ని, భారతీయ పిల్లల్ని కాపాడటం కోసం నేను రాజీనామా చేశానంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే వాళ్ళకున్న హిందూ
ఓ, అంటే అనుకూల ధోరణి వాళ్ళు ఇక్కడ కూడా అంటే విద్యా వ్యవస్థలో ఏమవుతున్నారు, మత ప్రభావాన్ని పెంచేటువంటి ప్రయత్నం ఒక పక్కన జరుగుతూ ఉంది. దానికి తోడు గతంలో ఉన్న విద్యా వ్యవస్థలో గతంలో తీసుకొచ్చినటువంటి అంటే చరిత్రకు సంబంధించిన అంశాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, లేకుంటే లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని మేము మార్చేస్తామని ఎన్సీఆర్టీ కమిటీ కూడా దాని మీద గతంలో చర్చ చేసింది ఒకసారి. కాబట్టి ఇవాళ దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే ఆయన మాట ఉన్నది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు భిన్నమైన ఆలోచన అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు రాజీనామా లేఖలోని సారాంశం కానీ లేకుంటే బీజేపీ ఆలోచన ధోరణి కానీ ఇప్పుడు ఇది ఊరికే కంటి తుడుపు చర్య వ్యవహారం మాత్రమే తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కంటి తుడుపు చర్య నుంచి మరి ఇది యువత ఎలా తీసుకుంటారు, లేకుంటే ఇప్పుడు రాజకీయ పక్షాలు దీన్ని ఎలా పరిగణిస్తాయి, దీని ప్రభావం దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అనేది మనం ఎదురు చూడాల్సిందే. ఇది ఈవేళ చర్చా కార్యక్రమం. జంజీ విప్లవంలో ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఈ విజయం మరిన్ని విజయాలకు ఇది దోహదపడుతుందని చెప్పి అందరూ విశ్లేషిస్తున్నప్పటికీ కూడా అధికార పక్షం మాత్రం ఖచ్చితంగా ఇది కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే మేము కేంద్ర మంత్రి తోటి రాజీనామా చేయించామని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని యువతలో ఉన్న అసమ్మతిని తాత్కాలికంగా శాంతింపజేయడానికి ఇది పనికొస్తుందేమో కానీ దీని వెనక రాజకీయ ఉద్దేశం మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక ముందు ఏం జరగబోతుంది అనేది 4-3 రోజుల్లో మళ్ళా మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.